ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. విశ్వం వాయిస్ స్టాఫ్ రిపోర్టర్ కూడలి రత్నకిషోర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ చింతల నామవరం డీసీ బ్లాక్లోని మానవీయ ఐక్య సేవ అసోసియేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో రత్నకిషోర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రత్నకిషోర్ మాతృమూర్తి కొమ్ము శేషరత్నం సంస్మరణ దినోత్సవం సందర్భంగా వృద్ధులకు అన్న సమారాధన పండ్లు, బియ్యం, నిత్యావసర వస్తువులు వృద్ధాశ్రమానికి ఇచ్చారు. ఈ సందర్భంగా రత్నకిషోర్ మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు నిరాధరణకు గురవుతున్నారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు వృద్ధుల్ని ఆదరించాలని కోరారు. వృద్ధులను ఆదరించి ఆశ్రయం కల్పిస్తున్న మానవీయ ఐక్య సేవ అసోసియేషన్ వ్యవస్థాపకులు తానేటి శ్రీనివాసరావు చేస్తున్న సేవల్ని ఈ సందర్భంగా అభినందించారు. వృద్ధులకు ఉచిత భోజన వసతితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వృద్ధులకు డాక్టర్ ద్వారా వైద్య చికిత్స అందిస్తున్నారని కొనియాడారు. నగర ప్రజలు తమ కుటుంబంలోని పుట్టినరోజులు ఇతర శుభకార్యాలు ఈ వృద్ధాశ్రమంలో చేసుకుని వృద్ధులను పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సుబ్బారావు, ఏసీటీ టీవీ స్టాఫ్ కెమెరామెన్ ఆర్కే, ఏబీసీ ఛానల్ సీఈఓ కిషోర్, ఆంధ్ర సింహం స్టాఫ్ రిపోర్టర్ సోమరాజు, ఎం తలుపులరావు తదితరులు పాల్గొన్నారు. బాగా సర్వీస్ చేస్తారనేది మనకి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లా బాగుంటుంది. మీ పిల్లలు పుట్టినరోజులు, అలాగే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, లేకపోతే సేవా కార్యక్రమాలు, మీరు ఏది సంవత్సరకాలు లేకపోతే ఏది ఉన్నా ఇక్కడ ఏదో ఒకటి పెద్దలు ఉంటారు, మీ వాళ్ళను ఫ్రూట్స్ కానీ లేకపోతే మీకు తోచింది ఏదైనా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాసన్ మీరు చెప్పండి. ఈరోజు మా మదర్ కూడా చనిపోయిన రోజు ఈరోజు మరి మన మధ్యలోనికి వచ్చి జర్నలిస్ట్గా సేవలు అందిస్తూ మన మధ్యలోకి అప్పుడే నాకు కూడా పరిచయం అయ్యే దగ్గర 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా మన హోమ్లో ఆయన పుట్టినరోజు ప్లస్ ఆయన అమ్మగారు చనిపోయినటువంటి రోజు శేషరత్నం గారికి కూడా చనిపోయిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనకి ఇలా కిరాణా సరుకులు ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు మన రత్నకిషోర్ అన్ని చేయాలని, అలాగే వాళ్ళ బృందం వారు కూడా మన తరచుగా మనకు పరిచయమే. కాబట్టి వారి ద్వారాగా మన సంస్థ ఇంకా బలపడాలని మనసారా కోరుకుంటూ వారి ప్రోత్సాహాన్ని పూర్తిగా మాకు అందిస్తారని మరొకసారి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చాలా బాగుందన్న, మెను చాలా బాగా చేయించు. మామూలుగా కూడా అండి, అంటే మా ఊడు ఎప్పుడు ఎక్కడే ఉన్నతమైన కనపడ్డారు అనుకోండి, రండి సర్వీస్ చేయండి అది ఒకటి బాగా మాకు నచ్చుతుంది. నాకు ఎందుకంటే ఓకే థ్యాంక్ యూ అన్నా. నువ్వు తీసుకెళ్ళి అన్న ఈ పంచాలి రత్నకిషోర్ని ఆశీర్వదించండి అమ్మా. అది పుట్టినరోజు వాళ్ళ అమ్మగారి కార్యక్రమం. పుట్టినరోజా అందరికీ నమస్కారం. ఈరోజు మా మానవీయ ఆశ్రమానికి వచ్చినటువంటి మా రత్నకిషోర్ గారు మిత్రబృందంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు ఇవాళ పుట్టినరోజు ఇవాళ రత్నకిషోర్ గారిది. ఆయనకున్న మంచి మనసు మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే వాళ్ళ మిత్రబృందం ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి సేవలు ఆయన ఎన్నో చేయాలని, ఇలా ముందు వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి, మాతోని మేము వాళ్ళతోని ప్రయాణం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చిన్న వాయిస్ చెప్పండి. ఈరోజు మా అమ్మగారు స్వర్గీయ శేషరత్నం గారు, ఆవిడ పోస్టల్లో పనిచేసేవారు. 2017 చనిపోయారు ఆవిడ. చనిపోయిన రోజు ప్లస్ నా బర్త్డే కూడా ఇవ్వాలి.
అయితే కొన్ని పరిస్థితులు బట్టి ఆవిడ మరణించడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి అయితే ఒకటి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మన ఆశ్రమానికి వచ్చాం. కాకపోతే ఏంటంటే ఈసారి మా మిత్రులు ఎప్పుడు నాకు సహకరిస్తారు. ఆర్కే అన్న కానీ, సుబ్బారావు అన్న కానీ, ఏబిసి కిషోర్ గారు కానీ, సోమరాజు గారు కానీ, అలాగే మన మిత్రులందరూ సహకరిస్తారు. అయితే ఈ ఆశ్రమంకి ఏంటంటే 45 మంది వృద్ధులు ఉన్నారు. ఈ వృద్ధులకి ఎటువంటి ఆశ్రయం తక్కువ, ఎందుకంటే ఇక్కడ ఈ లోనకి దాతలు రావడం కూడా తక్కువ. ఇటువంటి ఆశ్రమానికి మనం ఏదో ఒకటి చేయాలని ఈరోజు సరుకులు అవి ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి ఏదో మా చిన్న సహాయాన్ని మీరు అందుకున్నందుకు కృతజ్ఞతలు. మీ కార్యక్రమాలు కానీ మీ ఇంట్లో ఎటువంటి సంతోషకరమైన కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ఇక్కడికి వచ్చి చేసుకుంటే దాతలు సహకారం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఆ వృద్ధులకు కూడా మనం ఆశ్రయించడం వల్ల అవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాసరావు అన్నకి, అలాగే మా మిత్ర బృందానికి, అన్న పేరు తలుపులరావు గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. గుడెల రత్నకిషోర్ అని విశ్వం వాయిస్ రిపోర్టర్ మనోడు. అంటే మన హోమ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని తన పేపర్లో వేయడం కాకుండా అన్ని పేపర్లో కూడా వేయిస్తాడు. అంత మంచి నేచర్ ఉన్నాడు గుడెల రత్నకిషోర్ బ్రదరు. అక్క అని పిలుస్తాడు మనోడు. మన తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హోమ్లో భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేయగలిగాం. కాబట్టి మీరందరూ మన రత్నకిషోర్ని మేము మీ పూజలోని, నమాజుల్లోని, ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. తమ్ముడు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వీడియో కొంచెం లేట్గా చేసామని అనుకోవద్దు, కొన్ని టైం ఇది వల్ల అయింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే రత్నకిషోర్. అలాగే విశ్వం వాయిస్ వారికి కూడా మా ప్రతి విషయాన్ని పోస్ట్ చేసినందుకు మా గుడ్ కేర్ హోమ్ తరఫున, మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.